దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 752 కేసులు వెలుగు చూశాయి. 4 వ్యక్తులు కరోనా బారిన పడి మరణించారు. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో కేరళ రాష్ట్రంలోని అత్యధికంగా వెలుగు చూస్తున్నాయి. దీంతో అక్కడి వైద్యాధికారులు మరింత అప్రమత్తమయ్యారు. నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. దేశంలో పలు చోట్ల కరోనా మహమ్మారి కోరలు చాస్తుంది. నెమ్మదిగా వ్యాప్తి చెందుతోంది. 10 రోజుల కిందట రోజుకు 10-20 లోపు నమోదైన కేసులు తాజాగా వందల్లోకి చేరాయి. వారం కిందట మొత్తం బాధితుల సంఖ్య వందల్లో ఉండగా ప్రస్తుతం అది వేలల్లోకి చేరింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య శనివారానికి 752కు చేరింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3420 కాగా ఇందులో ఎక్కువ శాతం కేరళలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఇప్పటికే అలర్ట్ చేసినట్లు తెలిపింది. కరోనా వైరస్ తో గడిచిన 24 గంటల్లో 4 చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. JN1 సబ్ వేరియంట్ కేసులు బయటపడ్డ కేరళలోనే వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుందని తెలిపారు. నిన్న బయటపడ్డ కొత్త కేసులు మొత్తం 752 కాగా అందులో 565 మంది కరోనా బాధితులు కేరళలోనే ఉన్నారని అధికారులు వివరించారు. యాక్టివ్ కేసులు కూడా కేరళలోనే అత్యధికమని, వైరస్ బాధితుల్లో 2872 మంది కేరళలోనే ఉన్నారని చెప్పారు. గోవాలోనూ JN1 సబ్ వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయని కూడా చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.